ఇవాళ తెలంగాణలో వర్షం కుమ్మేయనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రో అధికారులు సూచించారు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక చేశారు. ఇక ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, ధనలక్ష్మి, తెలంగాణను వానలు వదలట్లని చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా కుంభవృష్టిగా చాలా చోట్ల వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో ఇటు వర్షాకాలం సంబంధించిన సీజన్ కూడా ముగిసిపోతున్న నేపథ్యంలో అనూహ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి భారీ వర్షాలు తెలంగాణలో కురుస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి మరొక 4 రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇక 9 జిల్లాలకు సంబంధించి కూడా కొంత ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 10 రోజులుగా ముఖ్యంగా మనం చూసుకుంటే జీహెచ్ఎంసీతో పాటు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా కుంభవృష్టిగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా జీహెచ్ఎంసీలు ఈసారి రికార్డు స్థాయిలో కూడా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకుంటుంది. సాయంత్రం అయితే చాలు వరుణుదన్న ప్రతాపాన్ని చూపిస్తున్నట్టుగా చెప్పవచ్చు. తాజాగా మరొక 4 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా అటు అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఒకవైపు వర్షాలతో తెలంగాణ అల్లాడుతున్న నేపథ్యంలో మరొక బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది. మరొక 2 రోజుల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావంతో మరొకసారి తెలంగాణ అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. నిన్న సాయంత్రం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. ధనలక్ష్మి, నిన్న హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు నీట మునిగిపోయి చెరువుల్ని తలపించే విధంగా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏ ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది? వాతావరణ శాఖ అధికారులు ఏ ప్రాంతాల్లో ప్రజల్ని అలర్ట్ చేశారు? నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మరొకసారి ఇటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా మోసారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఒక అలర్ట్ జారీ చేసింది. నిన్న చాలా చోట్ల కూడా 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా చిరుజలతో కూడిన వర్షం ఇటు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో అన్ని సర్కిల్లో కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని గంటల్లో కూడా మోస్తారు వర్షం మొదలై ఆ తర్వాత భారీగా పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా ఇటు జీహెచ్ఎంసీని వాన వదలట్లని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ వర్షం పడుతుందో ఎవరు అంతుబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల కుంభవృష్టిగా వర్షం పడుతుంది, ఆ తర్వాత వెంటనే మరికొన్ని చోట్ల కూడా ఆ వర్షం విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా మరొకసారి హైదరాబాద్లో వాన దంచికొట్టే అవకాశం ఉన్నట్టుగా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల చిరుజల్లుతో కూడిన వర్షం అయితే పడుతుంది. మరొక 4 రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్నటి పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో ఈ రోజు కూడా కొంత అలర్ట్గా ఉండాలి. మధ్యాహ్నం వేళల్లో కూడా కుంభవృష్టిగా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ కిరణ్.